वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శంకారూపేణ మచ్చిత్తం పంకీకృత మభూ మభూ ఇక్కడ పోతుందండి నాకు ఇక్కడ చెప్పనా. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమ భూధ్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. నిన్న 5 శ్లోకాలు కింద నుంచి చదువుకుంటూ వెళ్ళారు కదా, ఇవాళ 6వ శ్లోకం 10 సార్లు చదవండి అమ్మా. ఆర్య శతకములోని 6వ శ్లోకం 10 సార్లు. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా. 10 సార్లు అయిపోయిందా? అయిపోయింది అమ్మా. తర్వాత 5వ శ్లోకం 8 సార్లు చదవండి అమ్మా. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామచేతారం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామచేతారం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన
కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పంచసరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పంచసరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పంచసరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం పంచసరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. 8 సార్లు అయిపోయింది గురుగారు. ఇప్పుడు 4వ శ్లోకం 5 సార్లు చదవండి. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే వికృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. అయిపోయిందండి 5 సార్లు. 5 సార్లు అయిపోయినాయా? ఇప్పుడు తర్వాత 3వ శ్లోకము 4వ శ్లోకం కదా ఇప్పుడు చదివింది మీరు. 3వ శ్లోకం 3 సార్లు, తర్వాత 3 2 1 3 2 1 అంటే 3వ శ్లోకం 3 సార్లు, 2వ శ్లోకం 2 సార్లు, 1వ శ్లోకం 1 సారి. సుహాసిని నువ్వు పూర్తి చేసేసేమా? ఓకే మ్యామ్. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంతి నిలయామే సరసుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంతి నిలయామే సరసుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంతి నిలయామే స్థిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శ్రేణిపాసం కఠిన స్తనభగ్నం కైవల్యానంద కందమవలంబే. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శ్రేణిపాసం కఠిన స్తనభరణం కైవల్యానంద కందమవలంబే. కారణపతిద్రూపా కాంచీపురసీమి కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా. ఇప్పుడు 7వ శ్లోకం 10 సార్లు చదవండి. అమ్మ ప్రశ్న నంబర్ 7వ శ్లోకం 10 సార్లు చదవమ్మా. ఆర్య శతకంలోది ఉన్నారా ఆన్లైన్ లో? సరే, ఎవరుంటే వాళ్ళు చదవండి. 7 ఐశ్వర్యమిందు మౌలే రైకాగ్ర ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యం చకాసి నిగమానా. ఎన్ని సార్లమ్మా? 10 సార్లు చదవగలుగుతాను. తప్పుపోతే చెప్పండి తల్లి. ఈ శ్రీ మాత్రే నమః. ఐశ్వర్యమిందు మౌలే రైకాత్మ ప్రకృతిం కాంతి మధ్యగతం
ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. అంతేనమ్మా? నిగమానం మాకు నాకు నిగమానం నిగమానం. మకారం పొల్లు కూడా వినిపించాలి. నిగమానం రైట్. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్య గతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాచి నిగమానం. మధ్యగతం అన్నప్పుడు ఒక నిమిషం నాన్న. మధ్యగతం అన్నప్పుడు ధా కింద ఒత్తున్నది. శేఖర అన్నప్పుడు ఒత్తు ఖాకి గట్టిగా పలకండి. శేఖర. ఓకే. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతిం కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైంద పర్యంచ కాంతి నిగమానం. ఐశ్వర్య ఒక నిమిషం. ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. ఓకే. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. ఒక నిమిషం బంగారు తల్లి. ఇక్కడ ప్రకృతి అంటున్నారు, నకారం పొల్లు పలుకుతున్నారు. తర్వాత మైందన్ దగ్గర కూడా అక్కడ కూడా ఒక నకారం పొల్లు వస్తుందమ్మా. అక్కడ మైదం అంటున్నా కదా, మైదం అని అనాలి. మీరు నకారం పొల్లిస్తున్నారు. తర్వాత అక్కడ ప్రకృతి అంటున్నారు, అక్కడ నకారం లేదు కదా. ప్రకృతి కాంచి అంటే మీరు బ్రీతింగ్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ నకారాన్ని పొల్లుని ఏమైనా ఉపయోగిస్తున్నారేమో, అలా వద్దు. నిదానంగా. ఓకే. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. రైట్. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం. ఇట్లా చదువుతుంటే ఈజీగా వస్తుందమ్మా. ఇందాక నకారం వలిక ఇబ్బంది అయింది. కరెక్టే. ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. పర్యం దగ్గర కూడా నకారం ఇస్తున్నారు ఎందుకు? పర్యం అక్కడ పర్యం చకాస్తి పర్యంచ కాస్తి నిగమానం. నకారం పొల్లొస్తుంది. పర్యం మకారం వచ్చినప్పుడు రెండు పెదాలు కలవాలి. మీరు నకారం అంటున్నారు. పర్యం చకాస్తి. పర్యం చకాస్తి. ఇంకొకసారి చదవమంటారమ్మా? ఇంకొకసారి చదవండి. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదం పర్యంచ కాస్తి నిగమానం. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ శ్లోకం 6 సార్లు చదవండి. నెక్స్ట్ అంటే 6వ శ్లోకం, పై శ్లోకం 6వ శ్లోకం 8 సార్లు చదవండి. వాసిని చదువుతామా? చదవనమ్మా. చదువమ్మా.
परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रायमनया पङ्कजसब्रह्मचारिलोचनया परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रावयमनया 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 पङ्कजसब्रह्मचारिलोचनया परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रायमनया पङ्कजसब्रह्मचारिलोचनया ఎన్నిసార్లమ్మా 8 परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रावयमनया पङ्कजसब्रह्मचारिलोचनया परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रावयमनया पङ्कजसब्रह्मचारिलोचनया परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचवरया परतन्त्रावयमनया पङ्कजसब्रह्मचारिलोचनया అయిపోయిందమ్మా దాని తర్వాత పై శ్లోకం వెరీ గుడ్. దాని తర్వాత పై శ్లోకమైన 5వ శ్లోకం ఇప్పుడు 5 సార్లు చదవండి. నాలుగో శ్లోకం అమ్మ. ఓకే శాస్త్రబోధన 4 నేను చదవనమ్మా. ఎవరైనా ఉన్నారా చదవని వాళ్ళు? 5వ శ్లోకం అమ్మ, పంచశర శాస్త్ర బోధన. అది ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదువుతారు, లేకపోతే నేను చదవమంటే చదువుతాను అంటున్నా. చదవండి. ఓకే, ఎవరు చదవమంటారు మేడం? నన్ను చదవమంటారు. చదవండి అమ్మా, చదవండి. 5వ శ్లోకం. అవును. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర ఒక్క నిమిషం. మీకు పొల్లు వస్తుందమ్మా. కాంచీ సీమ్ని కుమారి, మీకు పొల్లు రాకుండా చదవండి చూద్దాం. కాంచీసీమ్ని అమ్మా మళ్ళీ ఫస్ట్ నుంచి. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. కరెక్టేనా మేడం? ఇంకా 2-3 సార్లు చదివితే మీకు అసలు ఆ రిధం పట్టుకోగలుగుతారు. అలాగే. పంచశర శాస్త్ర బోధేన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధేన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. అమ్మా
ఒక్కొక్కసారి పంచశర శాస్త్ర బోధేన అంటున్నారు, ఒక్కొక్కసారి పంచశర శాస్త్ర బోధన అంటున్నారు. అది కరెక్షన్ చేసుకోండి. కాంచీ సేమ్ని అక్కడ ఒక్క నిమిషం ఆపితే మీరు కుమారి తీసుకున్నప్పుడు మీకు బ్రీతింగ్ ఇబ్బంది లేకుండా చదవగలుగుతారు. లేకపోతే మీకు ఎలా అవుతుందంటే కాంచీ సేమ్ని కుమారి అంటూ చదువుతున్నారు. అలా కాదమ్మా, కాంచీ సేమ్ని కుమారి అలా. ఈ లోపు సాధన చేయండి, నెక్స్ట్ టైంకి వచ్చేసరికి మీకు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు 5 సార్లు అయిపోయింది కదా. 3, 2, 1 3, 2, 1 అంటే 4వ శ్లోకం 3 సార్లు, 2వ శ్లోకం 2 సార్లు, 1వ శ్లోకం 2వ శ్లోకం ఒక్కసారి. ఈ 3 సెట్లు ఒకళ్ళే చదివేసేయండి అమ్మా. 3, 2, 1 4వ శ్లోకం 3వ శ్లోకం 2వ శ్లోకం. లక్ష్మి మాటూరి చదువుతామా? చదువుతాను. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంక్ష్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. మూడు సార్లు ఇది ఒక్కసారి ఒకసారి చదవండి. అలాగే కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠిన స్థన భర నమ్రం కైవల్యానంద కందమవలంబే. రైట్. ఇప్పుడు ఒక్కసారి అయిపోయింది కదా. ఇప్పుడు కింద నుంచి చదువుకుంటూ వెళ్తే 1వ శ్లోకానికి ఒక్కసారికి వచ్చేసాము, 2వ శ్లోకానికి ఒక్కసారికి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇందాక ఎన్నో శ్లోకం 10 సార్లు చదివారు? 6వ శ్లోకమా 7వ శ్లోకం 10 సార్లు చదివారు కదా. 7వ శ్లోకం 10 సార్లు చదివామండి. ఇప్పుడు 8వ శ్లోకం 10 సార్లు చదవాలి. విశాలి చదువుతారా? శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. చలి ఉన్నారా ఆన్లైన్ లో? ఉన్నాను మేడం. సంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం
కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం త్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు 8వ శ్లోకం చదివారు. 7వ శ్లోకం 8 సార్లు చదవండి. ఎవరు చదువుతారు? చదవమంటారండి? చదవండి. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. ఐశ్వర్యమిందు మౌలేరైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదంపర్యం చకాస్తి నిగమానా. అయిపోయిందండి మిస్టర్. ఇప్పుడు ఆ పై శ్లోకం అంటే 7వ శ్లోకం చదివావా? 7వ శ్లోకం పైది 6వ శ్లోకం సార్లు చదవండి. 5 సార్లు. శ్రీమాత్రే నమః. నేను ప్రసూన. పరయా కాంచీపురయా పార్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయం మనయా పరతంత్రావయమనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పార్వత పర్యాయ పీన కుచ. సౌండ్ తగ్గించున్నది. శ్రీమాత్రే నమః. పరయా కాంచీపురయా పార్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయ మనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పార్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయ మనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పార్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయ మనయా పంకజ బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా
పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచ భరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచభరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా. శ్రీమాత్రే నమః. రైట్. ఇప్పుడు 5వ శ్లోకము 3 సార్లు, 4వ శ్లోకము 2 సార్లు, 3వ శ్లోకం ఒక్కసారి. ఎవరు చదువుతారు ఈ సెట్ మొత్తం? 5 నేను చదువుతాను. 5 నేను చదువుతాను. 5 3 సార్లు చదువమ్మా. ఓకే. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామ జేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామ జేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. ఇప్పుడు 2వ శ్లోకం 4వ శ్లోకం 2 సార్లు చదువమ్మా. 4వ శ్లోకం 2 సార్లు, 3వ శ్లోకం ఇంకొకళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకొకళ్ళు చెప్తున్నారేమో. నీకే సెట్ ఒక్కళ్ళు చదవమని చెప్తున్నా. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. 2 సార్లు 4. ఒక్కసారి చదవాలి పై శ్లోకం. 3వది ఒక్కసారి. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. ఇప్పుడు 3 అన్న శ్లోకం దగ్గర 3ని రౌండ్ ఆఫ్ చేసేసుకోండి. అంటే ఒకసారి చదివేసిన శ్లోకానికి రౌండ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు 3 అయిపోయింది. ఒకసారి ఇప్పుడు కొత్త శ్లోకానికి వస్తున్నాం. ఈ కొత్త శ్లోకం ఏంటి? 8 ఇందాక 10 సార్లు చదివాం. ఇప్పుడు 9 10 సార్లు చదవాలి. 9వ శ్లోకం 10 సార్లు. ఒకసారి నేను చదువుతాను, తర్వాత ఎవరైనా చదవండి. ఆదృత కాంచీ నిలయా మాధ్యమారూఢ యవ్వనాటోపా ఆగమవతం సకలికామానందాద్వైత కందలీం వందే. ఈ శ్లోకం 9వ శ్లోకం 10 సార్లు చదవండి. సుహాసిని చదువుతావా? ఓకే మ్యామ్. మానందానందలిం వందే ఆతృత కాంచీ నిలయా మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికా మానందాద్వైత కందలిం వందే ఆతృత కాంచీ నిలయా మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికా మానందాద్వైత కందలిం వందే ఆతృత కాంచీ నిలయా మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికా మానందాద్వైత కందలిం వందే ఆదృత కాంచీ నిలయా మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికా మానందాద్వైత కందలిం వందే ఆదృత
కాంచీ నిలయ మాద్యా మారూఢ యౌవనాటోపాం ఆగమవతంస కలికా మానందాద్వైత కందలిం వందే ఆదృత కాంచీ నిలయ మాద్యా మారూఢ యౌవనాటోపాం ఆగమవతంస కలికా మానందాద్వైత కందలిం వందే ఆదృత కాంచీ నిలయ మాద్యా మారూఢ యౌవనాటోపాం ఆగమవతంస కలికా మానందాద్వైత కందలిం వందే ఆదృత కాంచీ నిలయ మాద్యా మారూఢ యౌవనాటోపాం ఆగమవతంస కలికా మానందాద్వైత కందలిం వందే. అయిపోయింది మ్యామ్. ఇది 8ది 8 సార్లు చదవాలి. అంటే నెక్స్ట్ 5 శ్లోకం 8 సార్లు చదవండి. నేను చదువుతాను. చదవమ్మా. శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. 8 సార్లు అయిపోయిందా? ఆ పై శ్లోకం 5 సార్లు చదవండి అమ్మా. 7వ శ్లోకం. ఐశ్వర్యమిందుమౌళేరైకాత్మ్య ప్రకృతి కాంతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యంచ కాస్తి నిగమానం ఐశ్వర్యమిందుమౌళేరైకాత్మ్య ప్రకృతి కాంతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యంచ కాస్తి నిగమానం ఐశ్వర్యమిందుమౌళేరైకాత్మ్య ప్రకృతి కాంతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యంచ కాస్తి నిగమానం ఐశ్వర్యమిందుమౌళేరైకాత్మ్య ప్రకృతి కాంతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యంచ కాస్తి నిగమానం ఐశ్వర్యమిందుమౌళేరైకాత్మ్య ప్రకృతి కాంతి మధ్యగతం ఐందవ కిశోర శేఖరమైదం పర్యంచ కాస్తి నిగమానం. అమ్మా ఎందుకు మా సునాది నకారం పలుకుతున్నారు చూడండి. మైదం పర్యంచ కాస్తి నిగమానం కాదమ్మా, నకారం ఎందుకు వస్తుంది? మైదం పర్యం పర్యం నకారం అంటున్నారు, పర్యన్ అంటున్నారు. మైదం పర్యం పర్యం రెండు కలపాలి. అక్కడ ఉన్నది అదే కదా, అదే మైదం పర్యం. అంతే. మైదం పర్యం చకాస్తి నిగమానం. మైదం పర్యం చకాస్తి నిగమానం కాదమ్మా, నకారం అంటున్నారమ్మా, పర్యన్ అంటున్నారు. అట్లా కదమ్మా, అమ్మే అంటున్నాం మైదం పర్యం. ఇప్పుడు చెప్పేటప్పుడు కరెక్టే. ఇందాక
అలా అంటే కలుపుతున్నప్పుడు అలా అంటే కాదు అమ్మే అమ్మ అంటుంది మైదం పర్యం. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ ఓకే పై శ్లోకానికి 3 3 2 1 అది ఒకళ్ళే చదివేసేయండి. 6 5 4. నేను చదవనా మేడం? చదవండి. చదవని వాళ్ళు చదవండి. అయితే ఎవరన్నా చదువుతారు? ఎవరు చదవలేదు? చదివాను, మళ్ళీ చదవమంటే చదువుతానమ్మా. మేడం నేను చదువుతా. 3 2 1. శ్యామంటేశ్వరి గారు మీరు అసలు చదవలేదు, ఫస్ట్ లో చదివారు, మళ్ళీ ఇప్పుడు చదవండి అమ్మా. ఇప్పుడు చదువుతాను గురుగారు. చదవండి. పరయా కాంచీ పురయా పర్వత పర్యాయ పీన కుచబరయ పరతంత్రావయమనయ పంకజస బ్రహ్మచారి లోచనయ నీకు పొలి లేదు కదా. బ్రహ్మచారి లోచనయ బ్రహ్మచారి లోచనయ పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచబరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచబరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా. శ్లోకం 2 సార్లు చదవండి. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. కుటిలకచం కఠినకుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు 4వ శ్లోకానికి రౌండ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎన్న శ్లోకానికి రావాలి కిందకి వచ్చేసరికి? 10 చదవాలి. 10 అండి. చదువమ్మా 10 లక్ష్మి. ఈ సెట్ తోటి కంప్లీట్ చేశాను. 5 సెట్లు అవుతాయి. 5 సెట్లు. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. తుంగాభిరామ కుచబర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. అయిపోయిందండి సార్. పై శ్లోకం 8 సార్లు చదవండి. ఇందాక చదవని వాళ్ళు ఎవరన్నా
చదువు. కాంచీ నిలయ మాఢ్యా ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపా ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగతమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగతమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత మూడో లైన్ నాలుగో లైన్ మళ్ళీ చదువు. అదే ఆగమవతం సకలికా ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే మళ్ళీ ఆ రెండేనా మేడం? ఆగమవతం సకలికా చదువమ్మా. ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే ఆధృత కాంచీ నిలయ మాధ్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలికామానందాద్వైత కందళీం వందే. ఎన్నిసార్లు మేడం? రైట్, 8 సార్లు అయిపోయింది. ఆ పై శ్లోకం 5 సార్లు చదవండి అమ్మా. శ్రీమాత్రే నమః. పరమశివ మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శితలిత పరమశివ ధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శితలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శితలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శ్రితకంపాసీమానం శ్రితలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువనం శ్రితకంపాసీమానం శితలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం శిథిలిత అని ఉంది కదా మేడం, మరి పొట్టలో చుక్కుంది కదా. రైట్, మళ్ళీ ఒకసారి చదువమ్మా. శ్రితకంపాసీమానం శిథిలిత పరమ శివధైర్య మహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సెట్లు 3 ఒకళ్ళే చదివేసేయండి. 3, 2, 1 పైన 3 పై శ్లోకం. నేను చదవనా గురుగారు? చదవమ్మా, కానీ చదవవా. ఐశ్వర్యమిందు మౌలే రైకాత్మ్య ప్రకృతి కాంచీ మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదంపర్యం చకాస్తి నిగమానం. ఐశ్వర్యమిందు మౌలే రైకాత్మ్య ప్రకృతి కాంచీ మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదంపర్యం చకాస్తి నిగమానం. ఐశ్వర్యమిందు మౌలే రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖర మైదంపర్యం చకాస్తి నిగమానం.
పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచబరయ పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీన కుచబరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారి లోచనయా పంచచర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీంని కుమారి కాచన మోహయతి కామజేతారం. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది, బాగా సాధన చేశారు, చక్కగా. బాగుందా? పద్ధతి నచ్చిందా? నచ్చింది గురువు గారు. ఓకే. ఫస్ట్ 10, 10, 8, 6, 4, 3, 2 ఒకట? కాదు కాదు కాదు, 10, 8, 5, 3, 2, 1. ఓహో, ఒకసారి అపరాధ జరిగేసేసి. అపరాధ సహస్రాణి క్రియంతే హరిని సమ్మయ దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి యదక్షరపదభ్రష్ట మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే గిరీశ మహాపజ్జలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.